హలో గాయ్స్, వెల్కమ్ టు బాబు ఓమన్ అఫీషియల్. ఈరోజు చిన్న లాగండి. మా ఆఫీస్ దగ్గర ఒక చెరువు ఉంది. చెరువు కాదు, చిన్న కాలువ. ఆ కాలువలో చేపలు పడుతున్నారంట. వెళ్ళేసారి చూసి మనం కూడా చేపలు తెచ్చుకుందామని చెప్పి వెళ్దామని నేను వెళ్తున్నాను. తల్లిదా వాళ్ళు చేపలు అయిపోతాయి. చేపలను పట్టేసేసి రోడ్డు మీద తీసుకొచ్చారండి. తీసుకొచ్చి బాక్సుల్లో, ఐస్ బాక్సుల్లో పెట్టి లోడ్ చేస్తున్నారు. అదంతా కువ్వగా పోసారండి చేపలని. అవి ఒక్కొక్కటి ఒక బాక్స్లో పెట్టి, ఐస్ బాక్స్లో పెట్టేసి మరి ఎక్కడ పంపిస్తారు లోడ్ అయితే చేస్తున్నారు. అంత బాక్స్ పెట్టి ఆ పక్కనే ఒక చెరువు, అక్కడే కాలువ ఉండే, ఆ కాలువ నుంచి వచ్చి వేస్తున్నారండి పట్టుకొని వచ్చేసి. నేను కూడా చూసి వాటిలో మంచి చేపలు తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ముందు ఆ చెరువు ఎక్కడ ఉందో మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ముందు ఆ చెరువులో నా వాటర్ అంతా మోటార్ ద్వారా బయటికి పంపించేశారండి. ఆ కాలువలో వాటర్ అంతా అక్కడ మిషన్లు కనపడుతుంది. అక్కడ 2 మిషన్లు పెట్టేసి, ఇంజన్లు పెట్టేసి వాటర్ అంతా నైట్ అంతా వాటర్ అంతా బయటికి పంపించి అప్పుడు చేపలు పట్టారండి వాళ్ళు. నైట్ అంతా తోలినట్టు నీళ్ళు రాత్రి డ్యూటీలో ఉంటే వినపడుతుంది వాటర్ సౌండ్. వినపడతా అవుదాకు నైట్ అంతా లేచింది. అవునులే, 1 గంట ప్రాంతం తుప్పలు పడ్డాయి. నేను లోపల పోయి పడుకున్నాక పోయి అప్పుడు దాకా వినపడుతూ ఉంది మోటరు. బాగుంది. బురద అంతా బురద పడింది. కూడా 2 కేజీలు చేపలు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి వాటిని వాటర్లో వేసాను. అప్పుడు కొంచెం ప్రాణంతో అని చెప్పేసి వాటర్లు తీసుకొచ్చేసాను. ఇప్పుడు వాటిని శుభ్రం చేయాలండి. అది చేయడం కూడా మాకు రాదు, కానీ మా వైపు నేను ట్రై చేస్తానని చెప్పి అన్నది. బట్ చూడాలి. ఇప్పుడు శుభ్రం చేస్తుంది మా ఆవిడ. నాకైతే రాదు. ఇది చాలా రిస్క్తో కూడిన పని ఇదంతా. శుభ్రం బతికే ఉంది చేప, ఇంకా కొట్టుకుంటుంది. బతికే ఉంది చేప. ఇంకా మా ఆవిడ కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి నేను కొంచెం ట్రై చేసేయండి. అదంతా పైన అంతా తీసేయడానికి. నాకు కూడా చేదు కదా, బట్ నేను నేను కూడా ట్రై చేసాను. బట్ ఏమవుతుందంటే పట్టుకుంటే జారిపోతున్నాయి అనమాట. అంటే ఎలా ఉందంటే జోమ్గా ఉంది, పట్టుకుని జారిపోతుంది అన్నమాట చేప. కానీ అలాగనే ఒకటి చేయలేకపోతుంది. అందుకు నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పి కొద్దిగా నేను కూడా ట్రై చేసానండి. ఆ చేప పులుసు అంతా తీయడానికి అట్లా కింద కష్టపడి ట్రై చేశాను. ఇది జారిపోతుంది అక్క. ఆ పక్కకు నీళ్ళు కడుక్కు, నీళ్ళకి కడుక్కో. అబ్బా సరే కడుక్కోమా, నువ్వే ఉంది. అక్క మన కత్తి పెట్టుందండి, తీసుకురాపో. గ్యాస్ దేరా కాపురా తొలిగా.
దానికైతే మొత్తం ఇట్లా కష్టపడి కట్ చేసిందండి అవి పీసులుగా. ఇప్పుడు వాటిని ఉప్పుతో కడుగుతూ ఉందన్నమాట. అంటే స్మెల్ రాకుండా ఉంటుంది కదా, నీ స్మెల్ ఉంటుంది. చేపలు ఎప్పుడు పచ్చి చేపలు నీ స్మెల్ ఉంటుందండి. అది రాకుండా ఉప్పుతో కడిగేస్తుంది. ఉప్పు వేసి దాంట్లో అది కల్లుప్పు, మామూలు సాల్ట్ కూడా కాకుండా కల్లుప్పు అండి. కల్లుప్పు వేసేసి వాటిని 4 టైమో 5 టైమ్స్ వాటర్లో బాగా కడగాలంటే మరి కడుగుతా ట్రై చేస్తూ ఉంది. చూడాలి మరి. అది అందులో పడాలి, ఇదే పడాలి. మొత్తం దీంట్లో ఇదిగో చూపిస్తాను. అది అక్కడ చేపలు వేసేది అందులో. ఇది ఇందులో చాలుతో తీసుకున్నానా తినకూడదని చెప్తే వినాలి. వినే పిల్లలు ఇలాగ లేదు. నిమ్మకాయ చేసేది నీ పిండుతామా మన పిండేనా మన పిండుతామా మన పిండుతా నిమ్మకాయలు తీరా ఇది నీ పిండుతాం ఒకసారి. నీరు పోసిన సౌండ్ అని నేను పడదు. వాయితే పెట్టిన నేను కూరకు కావాల్సిన మసాలాని రెడీ చేసుకుంటుందండి. అది ఎంత పేస్ట్గా చేసుకోవాలని చెప్పేసి మిక్సీలో వేసుకుంటుంది. మిక్సీ పట్టేసుకుంది అన్నమాట. మొత్తము మసాలా దినుసులన్నీ కలుపుకొని మసాలా అన్నీ మొత్తం మిక్సీ పెట్టి మసాలా కలుపుతూ ఉంది. పసుపు చేప కూర మసాలాలు కలపాలి కదా. నెక్స్ట్ ఆయిల్, ఆర్గానిక్ ఆయిల్. అవును
తర్వాత చేప కూడా కూర్చుంటాం. నూనె అంటే చేపల స్మెల్ వస్తుంది, నీసు వాసన. చేస్తారు ఏడ కనుక్కొని తెస్తారు వీడియో తీస్తాను వాయిస్ ఫుల్గా కాదండి. ప్రతి ముక్కకు పట్టేదాకా మసాలా కలుపుతాం చేయబెట్టేసి బాగా. తర్వాత ఇది ఇంకా నూనెలో వేయించుతావా కూర చేసేది? కూరైనా మసాలా వేసి పట్టింది ముక్కకు మసాలా పెట్టి కొద్దిసేపు అలా పెట్టేస్తుంది. మసాలా పెట్టేటట్టు చింతపండు రసం వేస్తుందండి. చింతపండు రసం ఫైనల్గా అయితే కర్రీ అయిపోయిందండి. బాగా కాలుతుంది, కొత్తిమీర వేసింది, ఉడుకుతూ ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది నాకు తెలిసి. ఇంకా సేపట్లో దించేయడం అనుకుంటా. మసాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. స్మెల్ తిన్నాక చెప్తా ఎలా ఉందో, చిన్నగా చెప్తా. స్పైస్గా సూపర్ ఉందండి. ఒక పీస్ కూడా ఒకసారి తిందాం ఎట్లుంటుందో. స్పైసీగా ఉంది, పీస్ కూడా తినట్లుగా. స్పైస్గా సూపర్ ఉంది టేస్ట్. స్పైసీగా బాగుంది, మసాలా కూడా సూపర్ పట్టింది ముక్కకు. చాలా స్పైసీగా ఉందండి, చాలా స్పైసీగా ఉంది. సూపర్ ఉంది. ఫిష్ అయితే సూపర్ ఉందండి టేస్ట్గా. చాలా బాగా చేసింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాబు నా ఫిష్ మర్చిపోతుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. ఒక వీడియోతో కలుస్తా. అందరికి బాయ్.